ज्ञानगण्डं विदभृङ्गचण्डं चलच्चारुशुण्डं जगत्प्राणसौण्डं कनद्दन्तकाण्डं विपद्भङ्गचण्डं शिवप्रेमपिण्डं भजे वक्रतुण्डं सञ्जीवाङ्क भवत्शरीरलतिका सामीप्यमुं कोरि नी सिंज्ञानोद्भव विश्वमोहनकर श्रीरागमे प्राणमयीरनिल्लन् सततंबु सेवलिडगा राकेन्दुबिम्बास्य ओ राकेन्दुबिम्बास्य नी मंजीरमुना मुवनै मणियुनै मार्गोविदं श्रीधरी आंध्र महाभारत अवतरण रूपकाనికి ఇదే మా స్వాగతం. శ్రీమన్ సకల విద్యా పారాయణ శ్రీమన్ నారాయణ భట్ట మహోదయ పాయక పాకశాసనికి భారత ఘోరగణంబునందు నారాయణున్నట్లు వానసధరామురవంశ విభూషణాగ్ర నారాయణ భట్ట వాంగ్మయ దురంధర సత్కవిరాజరాజ భీక్షయువైన ఓ బుధవతంస సభను నడిపింప రెండహో శ్రీమన్ నారాయణ భట్ట మహోదయ స్వాగతం. వేదిక మలంకృత్య సభాం చాలంకి ప్రార్థయే. పావన ఘన చరిత్ర శ్రీ పావలూరి మల్లన కుధేంద్ర. తెల్లము నీదు శ్రద్ధ కడు తెల్లము నీదు గణాంకసారము ఫుల్లము నీ హృదబ్జము నభోమణి అయిన వివేకనిష్ఠచే కలలు లేని నీ ముడులు క్రాంతిను సంగెడు పావులూరియో మల్లన నన్న పాజహిత మాన్యుడవై దయసేయుమీ సభన్. శబ్దౌఘ శాసనాచార్య అధర్వణాచార్య మహాశయ శ్రీమయ కాళికావళిని చెన్నుగా పొన్నుగా ఆంధ్ర శబ్ద చింతామణికి వివేకమును దక్షతకు వచ్చిన సూర్యవర్య నీ ధీమహితంబు కాన కవిధీరులు మెత్తురు శబ్దకంధికిన్ సోమునిగా కవిధీరుల మెత్తురు సోమునిగా అధర్వణ యశోనిధి రెండు సభన్ గ్రహింపగా వీరరాజ పహోమ తత్పర విపుల శబ్ద శాసన వరేణ్య శ్రీమదాంధ్ర మహాభారత యజన యాయజోక శ్రీ నన్నపార్య మహోదయ కోటిరంబు బుధేంద్ర కోటికి వచకోటీక ఝాటోల్ల సస్యాటీకంబు విరించి పోటికి మహస్సౌరభ్య సంగుంఘమత్పాటీరంబు మహత్సౌరభ్య
ప్రాంచన్ మనీషా స్ఫురద్ధాటి గంబుల నన్ను పాదసుకవి దక్ష సభం కూడిమి దక్షుండ వేంచేయుమి. ఎవరక్కడ? ఎవరక్కడ? రాజమహేంద్ర, రాజపరమేశ్వర, మహారాజశ్రీ రాజరాజ నరేంద్ర గోపాలుడు వేయించేస్తున్నారు. బహుపరాక్ బహుపరాక్ బహుపరాక్. శ్రీమన్ మహారాజాధిరాజ రాజమహేంద్ర, మహేంద్ర సమాన సకల వైభవోపేత, సకల వైభవ విభ్రాజమాన రామమహేంద్ర నగరి నిపుణ నిర్మాణ కళా సంకలన, సకల కళా సంకలిత ప్రాచ్య చళుక్య విశుద్ధ వంశ యశశ్చరజందు చంద్రికారాజిత సర్వలోక సర్వలోక సౌస్తూయమాన భూరి భుజ కృపాణ ధార శత్రు శిఖా ఖండన మండన మండనాయమాన సంస్కృతాంధ్ర భాషా భూషాయమాన ఆంధ్ర మహాభారత సంహిత మందాగ్ని భగీరథ భాగీరథీ సమాన శుద్ధ పావన శీలాంచిత కవి పండిత మండల పోషణ నరేంద్ర నరేంద్రక సంశ్లాఘ్యమాన వాగ్దహరి ప్రవాహాభిషేచన అభిషించిన గౌతమి వాత్తరంగోత్తంగ నిజ రాజధాని విశిష్ట విశిష్టపద గరిష్ట గరిష్ఠపద వరిష్ఠ శ్రీ 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 రాజనరేంద్ర మహాభోపాల జయ హో విజయ హో. అస్మాకం సాదరం సవనీయం ఇదమాహ్వానం స్వీకృత్య ఆగమ్యతాం వేదికాం పరిపాలితాం భారత అవతరణ మహాసభాం స్వస్తి తేస్తు స్వస్తి. శ్రీపతిగా వాక్పతిగా గిరిజాపతిగా రూపుదాల్చు జగదేక విభో. శ్రీపతిగా వాక్పతిగా గిరిజాపతిగా రూపుదాల్చు జగదేక విభో. నీ పాదములకు భృక్కెదా మాపై నీ కరుణ చూపి మమ్మేలగదే. పారాశరీయుని హృదయము ధీరుడు నన్నయ్య భట్టు తెనుగున తెలుపన్. ఊరిని తోడై నిలిచిన నారాయణ భట్టు నేను నన్నయ సఖుడన్. మహారాజా, రాజకులైక విభూషణ సౌజన్యము మూర్తిగున్న చాళుక్య నృప. రాజకులైక విభూషణ సౌజన్యము మూర్తిగొన్న చాళుక్య నృప.
సౌజన్యము మూర్తిగొన్న చాళుక్య నృప రాజా ప్రణతులు గునుమా రాజా ప్రణతులు గునుమా రాజగుణ సాంద్ర రాజరాజ నరేంద్ర. మహారాజా, బాసకు మన ధర్మమునకు బాసకు మన ధర్మమునకు బాసటగా నిలుచునట్టి ప్రభుడవు నీవే. బాసకు మన ధర్మమునకు బాసటగా నిలుచునట్టి ప్రభుడవు నీవే. ఏ సంకల్పము చొప్పున ఏ సంకల్పము చొప్పున ఈ సభనిటు తీర్చినావు ఎరిగింపగదే. ఈ సభనిటు తీర్చినావు ఎరిగింపగదే. శ్రీవాణి అనేటువంటి పరమాద్భుతమైనటువంటి శుభ శబ్దములతో ఆంధ్ర భారతాన్ని మాకు అత్యంత ఆప్తులు, సకల భాషా శాస్త్రజ్ఞులు అయిన నన్నపాల్యులు తెలుగున ఈ మధ్యనే ఆంధ్రీకరించడం మొదలుపెట్టారు. అప్పుడప్పుడు ఇంతవరకు వారు రాసినటువంటి గ్రంథములోని విశేషములను మాకు ఈ రకంగా తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈనాటి సభకి కేవలం మేమే మాత్రం కాకుండా, మా సభలోని జనము మాత్రమే కాకుండా, రాజమహేంద్రవరములోని సమస్త జనుల మధ్యలో ఈ కార్యక్రమం జరగాలి అన్నది మా యొక్క అభీష్టం. దానికి అనుగుణంగా నారాయణ భట్టు ఈ సభని తీర్చారు. దానికి విచ్చేసిన మీ అందరికీ శుభస్వాగతం పలుకుతూ ఉన్నాను. కళలకు కాణాసి సాంస్కృతిక రాజధాని మాత్రమే కాదు, తెలుగు భాషకు సారస్వత రాజధాని రాజమహేంద్రవరం. అందులో ముచ్చట్లు జరిపేటువంటి నన్నీయ భట్టును చూతము రారండి అని విచ్చేసిన మీ అందరికీ శుభస్వాగతం పలుకుతూ ఉన్నది ఈ సభ. మహాకవిగా ఆదికవిగా పేరొందినటువంటి నన్నయ్య భట్టారకుడు అని అందరి చేత పిలువబడేటువంటి వారు. నన్నయ్య భట్టారకుడుగా కీర్తి వహించినటువంటి వారు. భట్టారకుడు అంటే ముని అని అర్థం. భట్టారకుడు అంటే సూర్యుడు అని అర్థం. భట్టారకుడు అంటే పూజ్యుడు అని అర్థం. జీవన శైలి మునివత్, మునివలే ఉంటుంది ఆయనది. భారతాన్ని వెలిగించేటప్పుడు వారు చూపినటువంటి విన్యాసాలు ఆచంద్రార్కి నిలిచేటువంటివి, సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంటారు. ఈ రెండు కారణాల వల్ల సమస్త సాహిత్య ప్రియులు ఆయన్ని పూజిస్తారు. వారందరికీ ఆయన పూజ్యుడిగా ఆరాధింపబడతారు. అటువంటి నన్నపార్యునికి వాచాం ఆంధ్రమయీనా యప్రవక్త ప్రథమో అభవత్ ఆచార్యం తం కవీంద్రాణాం వందే వాగనుశాసనం అంటూ ముందుగా సంస్కృత భాష శ్లోకంతో ఆంధ్ర భారతాన్ని మొదలెట్టిన వారికి సంస్కృత శ్లోకంతోనే వందనాన్ని సమర్పించి నారాయణ భట్టు ఇక మిగతా కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. తథ్యం మహారాజా. భారతము భారతము నన్నపార్యుడు, భారతము నన్నపార్యుడు తీరుగట్టి నిగించునట్టి తీయని వేళన్. భారతము నన్నపార్యుడు తీరుగతి నిగించు
పించునట్టి తీయని వేళం శ్రీ రాజరాజు కోరగ నారాయణ భట్టు నేను నడిపింతు సభన్. మహారాజా ఏమన్నారు? మన నన్నయ్య భట్టు మహాభారతాన్ని ఆంధ్రీకరిస్తున్నారు. ఆంధ్రీకరించే బాధ్యత నన్నయ్య భట్టు స్వీకరిస్తే అందుకు ప్రేరణని అమృతమయమైన హృదయమే కదా. భారతానికి ఉన్న ప్రశస్తి తెలుగువారికి బాగా తెలుసు. ఎప్పుడెప్పుడు తెలుగులోకి భారతం వస్తుందా అని తెలుగు ప్రజలందరూ కూడా ఊవిళ్ళూరుతూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తింటే గారెలు తినవలే వింటే భారతమే హాయి వినవలే కాదా, కంటే సత్యము కనవలే వెంటై వచ్చున్నది ధర్మ విభవమే కాదా, వెంటై వచ్చున్నది ధర్మ విభవమే కాదా. అలాంటి భారతం తెలుగు భాషలోకి రావాలని మా రాజరాజు గారి మనస్సు ఎంత పరితపించింది. భారతము తెలుగు సేతకై పరితపించు సహృదయుడు రాజరాజు ఇటు సభను తీర్చే. తెలుగులో వ్యాసవాణిని తీర్చిదిద్దు ఆది కవి అయిన నన్నయ్య అడుగుపెట్టే. తెలుగు భారతమీ రీతి వెలయుచుండ మల్లన అధర్వణుడును వచ్చిరి పుల్లమలరా. ధీరులార రాజమహేంద్ర పౌరులారా, ఆంధ్ర భారత సభకిదే స్వాగతము. ఆంధ్ర భారత సభకిదే స్వాగతం. నన్నయ్య మహాకవి మధురోహలు అంతరంగంలో దొంతరలుగా తొంగి చూస్తున్న ఈ మధురమైన సమయంలో మీ అంతరంగ తరంగాలు ఏ భావ విన్యాసాలను అందిస్తున్నాయో, ప్రభువులను చూసి మీ మనస్సు ఏమనుకుంటున్నదో మీరు వివరించండి. నారాయణ, ఓ శ్రీమన్నారాయణ, రాజరాజు గారి గురించి భారతం గురించి ఎలా చెప్పలేము, మన రాజరాజుల వారి గుణాలను కూడా గురించి ఎలా చెప్పలేము. రాజకులైక భూషణుడు, సౌజన్య పట్టభద్రుడు, సౌజన్య నామాంచితమైన మరో శ్రీమన్నారాయణుడు మన రాజరాజు గారు. రాజకులైక భూషణుడు పృథ్వీపతి కదా. అవును, అందుకోసమే వారి ఉన్న పేర్లో 2 రాజులు ఉంటే, రాజరాజు ఉంటే నేను 5 రాజులను వారికి ఇస్తున్నాను. అంతేకాదు భూపాలుడు అనేవాడు విష్ణువంశ ఉంటేనే భూపాలత్వం రాజుగా ఉండగలుగుతాడు. శివాంశ లేకపోతే పరిపాలన సరిగ్గా చేయలేక, కనుక శివకేశవుని సంకేతంగా పెట్టి మన రాజరాజు వారిని ఇలా రాజకులైక భూషణుడు రాజ మనోహరుడు అన్ని రాజ తేజో జైశాలి సూర్యుడు విశుద్ధ యశరవింద చంద్రికా రాజిత సర్వలోకుడు అపరాజిత భూరి భుజా కృపాణ ధారాజల శాంత శాంతవపరాగుడు శాంతవపరాగుడు రాజమహేంద్రుడున్నతి. ఇందులో మొదటి పాదలో 3 రాజులు ఇచ్చాను శ్రేష్ఠతో. మొదటి రాజు మామూలు రాజకులైక భూషణుడు చంద్రవంశం మన మహారాజు గారిది. రాజ మనోహరుడు శివాంశ రాజుగారిది. రాజ మనోహర, రాజు చేత మనోహరైన శివుడు కదా, మరి ఇంకెవరు ఉంటారు? రాజ మనోహరుడు, ఇక్కడ కూడా రాజశబ్దం చంద్రుడే అర్థం. అన్ని రాజతేజో జైశాలి, లోకంలో సమస్త రాజుల్ని జయించి విశుద్ధ కీర్తిని సంపాదించిన మన రాజరాజు వారికి ఆ విధంగా 3 రాజశబ్దాలు చెందుతున్నాయి.
మరో చిత్రం ఏమిటంటే రాజుగారికి ఇప్పుడే గులాబీల మాల వేశారు. నేను రాజావారిని ఉత్పలమాలతో అలంకరించాను. రాజకులైక భూషణుడు అపరాజిత భూరి పూజాకృపాణ ధారాజల శాంత శాస్త్రోపరాగుడు రాజమహేంద్రుడు. ఇందులో ఒక్క క్రియ నేను వేయలేదు. ఏమిటి రాజమహేంద్రుడు? నన్నయ్య గారు మొట్టమొదట రాజవారిని శుద్ధి చేస్తూ ఒక్క క్రియాపదం లేదే, అంటే ఏమిటి రాజమహేంద్రుడు అని చాలా మందికి సందేహాలు ఉన్నాయి. 3వ పద్యం దాకా నేను క్రియాపదం వేయలేదు కావాలని. ఏమిటయ్యా అంటే ఇందులో 8 పదాలు వేశాను. 8 పదాలని పుష్పాలతోటి ఈ రాజునే నారాయణ నేను రక్షించాను విప్లమాలతో. 8 పదాలు. ఆ 8 పదాల్లోనూ 7 పదాలు రాజుగారికి చిట్టతోటి విశేషం రాజరాజేంద్రుడు. మిగిలిన 6 విశేషణాలు. 6 విశుద్ధమైన గుణ సంపదతో కూడుకున్నవాడు, గుణైశ్వర్య సంపన్నుడు కనుక మన రాజరాజు గారు 6 విశేష గుణాలు వేసి రాజనరేంద్రుడు అన్నాను. ఇప్పుడు 7 పదాన్ని ఒకే ఒక పదంతో కలుపుతున్నాను. ఉన్నతి రాజకులైక భూషణుడు, ఉన్నతి రాజమనోహరుడు. రాజకులైక భూషణుడు ఎలా అవుతాడు? ఎప్పుడు అవుతాడు? ఉన్నతమైన గుణాలు కలిగిన వాడు కనుకనే ఆ ఉన్నతి రాజమనోహరుడు, ఉన్నతి అంజరాజతేజోదయశాలి అని. నారాయణ, ఇదే నా మనస్సులో ఉన్న భావము. రాజరాజా ప్రభు, మిమ్మల్ని ఈ విధంగా అటు మనోహరుడు రాజమనోహరుడు శోభరంగాను 8 పుష్పాలని విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన సత్యాది పుష్పాలని 8 పుష్పాలతోటి అనే పదాలతోటి మిమ్మల్ని అభినందించుకునే అవకాశం నాకు దొరికింది. అయ్యా నమస్కారం. నన్నపార్య, మీరు ఏది చెప్పితే అది మాకు శిరోధార్యం. మీరు ఇచ్చిన బిరుదాన్ని శిరస్సు మీద ధరిస్తాం. మాటలో మమతా మాధుర్యాన్ని నింపుతున్న మీ ప్రశంస మహారాజు మనస్సును పరవశింపచేసింది. నన్నయ్య మహాకవి అధర్వణాచార్య, మీ అంతరంగం ఏమంటున్నది? అంతరంగం ఏమంటుంది అని నారాయణ భట్టారప్ప యొక్క ఆకాంక్ష. అంతరంగం ఇంత అంత అని చెప్పరానంత మహాసారస్వతాన్ని భారతదేశానికి అందించినటువంటి వ్యాస భగవాన్ నుండి ముందుగా స్మరించమంటోంది. ఆ స్మరణ కూడా నన్నయ్య భట్టారకుల యొక్క పద్య రూపంగానే భారత భారతీషు భగవస్తి జయంబులజేసి ఘోర సంసార వికార సంతమస జాన విజృంభము వాపి సూర్యచేతో రుచిరాజ్యమోధనరతుండగు దివ్యు పరాశరాత్మజాంభోరుహ మిత్రుగుల్తు ముని పూజితు భూరి యశో విరాజితు. అనంతరం మన సమ్ముఖంలో ఉన్నటువంటి రాజరాజ నరేంద్రుల వారు మీద ఎంతో భారం ఉంది. ఇంచేతను అంటే ఒక వంశంలో ఒక వ్యక్తి మొట్టమొదటిగా రాజైతే అంత ఇబ్బంది ఉండదు. అంతకు ముందు వాళ్ళు మహోదార చరిత్రులైనప్పుడు అప్పుడు వచ్చినటువంటి ఆ సంతానం మీద ఎంతో భారం ఉంటుంది. చాళుక్య వంశం భారతదేశానికి, తెలుగుదేశానికి ముఖ్యంగా అందించినటువంటి ఉపకారం మహోపకారం. ఘటికా స్థానములను ఘటించి సకల గ్రామాలు విద్యాధన స్ఫుట తేజమున ఒప్పునట్టులుగా ఎచ్చో చూచినను పండితోద్భట శాస్త్రాధ్యయన ప్రకారములు శశ్రచ్ఛాంతి సంఘాయులౌ నటులన్ పాలన చేసిరెవ్వరు చడుక్యక్ష్మా విభుల్కారుకో. రాజరాజ నరేంద్రుల వారు
నాకు అత్యంతము ప్రీతిపాత్రమైనటువంటి ఒక 5 విషయాలు ఉన్నాయి అని అంటారు. వాటిలో భారత శ్రవణ ఆసక్తి, కానీ అంతకు మించి గాఢమైనటువంటి ఆకాంక్ష వారి హృదయంలో ఉంది అని నేను అనుకుంటున్నాను. అదేమిటంటే పంచమ సంహిత శ్రవణవాంఛ, పంచమ సంహిత శ్రవణవాంఛ శతంబై గుండుగాక. ఆ పంచమ వేదము తెలుగు వారలకు రసనాగ్ర వర్తనోదంచిత నాదమై వెలయునట్టులు చేయగబోను పూనికల్ మించుకదయ్యమీయదన్ అలేఖ్య చడుఖ్య యశోభివర్ధనా. చాటుమాటుగని సంసారంబు సాగించు, చాటుమాటుగని సంసారంబు సాగించు తెలుగువానికి రాజతేజమబ్బే. అంతవరకు చాటుమాటుగా సంసారం సాగిస్తోంది తెలుగు వాంగ్మయం. చాటుమాటుగని సంసారంబు సాగించు తెలుగువానికి రాజతేజమబ్బే. 500 ఏండులు అవిచార పద్ధతి తెలుగు నేలకు మనస్థిరత లబ్బే. జైన బౌద్ధ విరోధ సంభ్రమంబులు వాపి వేదవాదికి చిత్తమోదమబ్బే. పాఠశాలలు సరస్వతికి పీఠములై విజ్ఞాన సంపదలు విస్తరిల్లే. పాఠశాలలు సరస్వతికి పీఠంబులై, పాఠశాలలు సరస్వతికి పీఠంబులై విజ్ఞాన సంపదల్ విస్తరిల్లే. తావకీన చడుఖ్యాన్వవాయ గరిమ తథ్యముగనిల్చు ఆ చంద్ర తారకముగన్. పార్వతీ పార్వతీ పదపద్మ పూజా నిరంతర. పార్వతీనాథ పదపద్మబద్ధ హృదయ దిగ్దిగంతము నీ కీర్తి తేజదిలుతన్ అని వారి యొక్క తేజస్సు కాలాలను దాటి ఈ లోకంలో సుస్థిరమవుతుంది అని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు అందిస్తున్నాను. అధర్వణాచార్య, నన్నపార్యుడు వ్యాసుని హృదయాన్ని పట్టుకున్నట్లు మీరు మా హృదయాన్ని చదివేశారేమో అనిపిస్తున్నది. మీ ఆశీర్వచనం మాకు కలకాలము కీర్తిని ఇస్తుంది అనడంలో ఏమీ సందేహం లేదు. ధన్యవాదాలు. అక్షరాక్షరంలో ఆర్ష భారతీ సంబంధమైన దివ్య భావనను మూటగట్టుకుని అధర్వణుల వారు అందించిన ఆశీర్వచనం మా రాజరాజు మనస్సుకు అపారమైన ఆనందాన్ని కలిగించింది. ప్రభు, గౌతమి తరంగాలు ఆనంద పారవస్యంతో నృత్యం చేస్తున్నాయి. ఈ వేళ తమ చాళుక్య రాజులు ఈ గోదావరి తీరమంతటా స్థాపించిన 108 శైవ క్షేత్రాలలో పరమశివుడు దివ్యాభిషేకం అందుకుంటున్న ఈ పరమ పవిత్రమైన ప్రదోష వేళ కైలాసంలో పరమేశ్వరుడు ఆనంద తాండవ నృత్యం చేస్తున్న ఈ మధుర మనోహరమైన సమయంలో మీరు సభ తీర్చారు, అంతరంగాన్ని వెల్లడిస్తానన్నారు, మహాభారతం ప్రీతిపాత్రం అన్నారు, తెలుగులోకి రావటం మరింత ఇష్టమన్నారు. ఇందువల్ల మీ అంతరంగం రాజమహేంద్రి పౌరులకు విన్నవిస్తే బాగుంటుందని మా ఆకాంక్ష. నారాయణ భట్టు, ఎంత చక్కటి ప్రశ్న వేశారు మీరు. మాకు మళ్ళీ ఆనాటి జ్ఞాపకాలను తిరిగి గుర్తు చేస్తున్నారు. అఖిల జలధి వేలావలయిత వసుమతి వనితా విభూషణమైన వేంగి దేశములకు రాజమహేంద్రవరము నాయకరత్నములకు అందు మహామహిమతో పరమానందముతో అశేషమైన మహామహీ రాజ్య సుఖములను అనుభవించుచు సకల భువన లక్ష్మి విలాస నివాసంపైన హర్మ్యస్థలంబున
సుఖోపవిష్టుండనై ఉన్న సమయం అది. ఒక ప్రక్క అనేకమైనటువంటి శబ్దార్థములు తెలిసిన వైయాకరణులు, మరొక ప్రక్క అశేష నిఖిల తర్కశాస్త్ర పారంగతులైన తార్కికులు, మరొక ప్రక్క భారత రామాయణాది పురాణములను అధిష్ఠించి వాటి యందు ప్రవీణులైన పౌరాణికులు, మరొక ప్రక్క మృదు మధుర రసభావ భాసుర నవార్థ వచన రచన నిపుణులైన మహాకవులు కొందరు. ప్రధాన మంత్రి, పురోహిత, దండనాయక, దౌవారిక, సామంత సీమంతిని విలాసిని పరివేష్టితుండనై సమస్తమైన ఇష్ట కథలను వినిచినటువంటి సమయములవి. విమలమతిన్ పురాణములు వింటిననేకములు, అథ ధర్మశాస్త్రముల తెరంగిరింగిది, ఉదాత్త రసాన్విత కావ్య నాటక క్రమములు పెకుజూచిది, పార్వతీపతి పదార్చన ధ్యాన పూజా మహోత్సవము, జగత్పరిపూజ్యములైన ఈశ్వరాగమములయందు నిల్పితి, ప్రకాశముగా హృదయంబు భక్తితో. ధర్మణాచార్యులు చెప్పినట్లు మా జీవితంలో 5 ముఖ్యమైనటువంటివి ఉన్నాయి అని మేము భావిస్తూ ఉంటాం. ఇవి ఏనును సతతంబు మాకు కరం ఇష్టంబులైయుండు పాయము, భూదేవ కులాభికర్పణ మహీయ ప్రీతియు, భారత శ్రవణాశక్తియు, పార్వతీపతి పదార్చన ధ్యాన పూజా మహోత్సవము, సంతత దానశీలతయు, శశ్వత్ సాధు సాంగత్యము. అది శ్రీవాణి తెలుగువారి ముంగిటకు రావడానికి ఇష్టపడుతున్న సుముహూర్తం. అది వ్యాస మహర్షి ఆంధ్రులను ఆదరించి వారి ముంగిటకు రావడానికి ఎంచుకున్న సుముహూర్తం. వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం అని తెలిసిన మనకి తెలుగు భాషలో భారతాన్ని చదివేటువంటి అదృష్టం ఎప్పుడా అని కలలు గంటూ ఉండేవాడే. సమీప భాషలైన కన్నడ, తమిళ భాషలలో అప్పటికే భారతం అనువదింపబడింది. మనకి కవి వేరు, సహృదయుడు వేరు అని ఇద్దరు ఉండరు. సరస్వత్యాహ తత్వం కవి సహృదయాఖ్యం విజయతే. కవి సహృదయుడు ఒకడే అయిన వాడు కావలసి ఉన్నది ఈ కార్యక్రమానికి. వ్యాస మహర్షి యొక్క ధీశక్తిని పట్టుకోవడం చాలా కష్టమైనటువంటి పని. పర్వతములను, సముద్రములను దాటవచ్చు కానీ వ్యాసుని ధీశక్తిని ఊహింప శక్యము కాదు. అటువంటి సమయంలో వ్యాసుని యొక్క సృష్టి తెలిసి అది ఎంత విస్తృతమో అంత గంభీరమో, ఎంత గంభీరమో అంత విస్తృతమో అయి ఉన్నది. దాని యొక్క హృదయాన్ని పట్టుకుని అందించవలసినటువంటి బాధ్యత ఎవరికి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నటువంటి సమయం. ఆ సమయంలో అవిరళ జపహోమ తత్పరుడు, సకల విజ్ఞానవేత్త, సకల పురాణేతిహాసజ్ఞుడు అయిన నన్నయ్య భట్టారకుడు మా కంటి ముందు కనిపించారు.
శ్రీవాణి తట్టి లేపినట్లయింది. వారి పాదాల వింత వాలి జననుత కృష్ణద్వైపాయనముని వృషభాభిహిత మహాభారత బద్ధ నిరూపితార్థమేర్పడ. జననుత కృష్ణద్వైపాయనముని వృషభాభిహిత మహాభారత బద్ధ నిరూపితార్థమేర్పడ. తెలుగున రచయింపు మఖిలది అధిక యుక్తిమయన్ అని వారిని మేము ప్రార్థించాం. కాసట వీసటలే చదివి కథలు గాథలు తమ్మురట్టి తెలుగు జాతి అది. సత్కావ్య నిర్మాణానికి తగిన సామగ్రి ఇంకా పూర్తిగా లేనటువంటి జాతి అది. ఆ సమయంలో వ్యాసుని హృదయాన్ని పట్టుకుని భారతబద్ధ నిరూపితార్థం ఏర్పడేలా 18 పర్వాలకు ఒక ప్రణాళికను తయారు చేసి ఆంధ్రులకు చెంపు పద్ధతిలో రాసే విధానాన్ని పరిచయం చేసినటువంటి నన్నయ్య మా ఆస్థానంలో ఉండడం మాకు చిరస్థాయి అనేటువంటి కీర్తిని తెచ్చిపెట్టింది. మా కోరికను వారు మన్నించి ఈ మహాభారతాన్ని ఆంధ్రీకరించడానికి పూనుకున్నారు. ధన్యోహం మహారాజా, ధన్యోహం. మేము అనువదించండి అని అడగల. భారత బద్ధ మహాఢ తత్వం నిరూపించేటట్లుగా రచయింపుని స్వయం కృతిగా రచించండి అని మాత్రమే వేడుకున్నాము. ఆ మాటని పట్టుకున్న వారు పరమాద్భుతమైనటువంటి రచనలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికి 200 పర్వములు దాకా వచ్చారు. వారు అనేక విశేషాలు ఈ రకంగా మాకు సభలో వెల్లడిస్తూ ఉన్నారు. మహాకవి, ఇది ఆనాటి సందర్భం. నారాయణ, మీరు గమనించేదో లేదో, రాజావారి మాటల్లో దౌవారిక దౌవారిక అనే శబ్దాలు వచ్చాయి. ఆ సమయంలో ద్వారం దగ్గర కొంచెం అలరగరగా నిలిచింది. సభాసదులందరూ కూడా నిశ్శబ్దంగా ఉండవలసిందిగా సూచన చేస్తూ రాజావారు దౌవారిక దౌవారిక అన్నారు. ద్వారం దగ్గర ఉండేవారు కొంచెం నిశ్శబ్దంగా ఉండకుండా రాజుగారు సూచనగా మాకు అనిపించేది. ఏమంటాం ఆయన? మహాకవి, ప్రభువుల హృదయం మీకు తెలుసు, మీ అంతరంగం ప్రభువులకు అవగతం. దౌవారికులు ఇప్పటికే క్రమశిక్షణ నేర్చుకొని ఉన్నారని మేము భావిస్తున్నాం. ఏదేమైనా రాజరాజ నరేంద్రుల మనస్సులోని మధురమైన ఒక భావన మహాభారతం తెలుగులోకి రావాలని, కేవలం అనువాదంగా కాక అనుసృజనగా అధిక ధ్యుయుక్తితో మహాభారత బద్ధ నిరూపితార్థం ఏర్పడే విధంగా మా నన్నయ్య భక్తు రచించాలని వారు కోరితే నన్నయ్య భక్తు రచన ప్రారంభించారు. మరి ఈ సందర్భంలో మా పావులూరి మల్లన మనస్సు ఏమంటున్నదో రాజుగారు భారత హృదయాన్ని వివరించిన తర్వాత మల్లన మాట్లాడితే బాగుంటుందని నాకు అనిపించింది. శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంతి అవిహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయః త్రిపురుషాః సంపూజితావసురైః భూయాసుః పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరాః శ్రేయసే. సాధు మల్లన కవీంద్ర, సాధు. ఈ లోకంలో చాలా చోట్ల వినిపించేది ఏమిటంటే తే వేదత్రయమూర్తాయ అని వినిపిస్తోంది. ఆయన వాళ్ళ గంధర్వుడిగా పేరు విఖ్యాతి పడించిన వాళ్ళ చేత కూడా ఇలాగే పాడించారు. అది విన్నప్పుడల్లా వినిపిస్తున్నప్పుడల్లా ఆ చెవులో శేషం పూసినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇలా నువ్వు సరిదిద్దో చాలా సంతోషం ఆయన. ధన్యవాదాలు మనపాజ. మన రాజరాజ నరేంద్రుల వారు ఈ జాతికి చేసిన మహోపకారం భారత అవతారం. ఈ నేపథ్యంలో చూడండి, మా రాజుగారికి ఆ భారతాన్ని
రచిస్తున్న విషయం తెలియగానే ఎంత కళగా ఎంత సమ్మోహనంగా ఉన్నారో. చెడుక్య మన్మధుడని కవిజన హృదయాధినాథుడు ఈ చెడుక్య మన్మధుడు ఈ జాతికి చేసింది ఏమి అంటే, తెలుగు జాతికి తెలుగు భాషకు తీయని పొదుపు గూర్చే, తెలుగు భాషకు తీయని పొదుపు గూర్చే, యుగ యుగముల తన పేరు మిగులుగనగా, యుగ యుగముల తన పేరు మిగులుగనగా, రాజరాజ నరేంద్ర భూరమణు కీర్తి, రాజరాజ నరేంద్ర భూరమణు కీర్తి అల్లదే అల్లదే ధ్రువ మండలంబు అందుగా అద్భుతం, పరమాద్భుతం. ధన్యవాదాలు. ఏమి అధర్వణాచార్య? సంస్కృత శ్లోకమైన తెలుగు పద్యమైన పావులూరి మల్లన పండితుడు సంగీతంతో జత కడితే ఎలా ఉంటుందో పావులూరి మల్లన ఒక పండితుడు ప్రదర్శన చేసి చూపించారు. పావులూరి మల్లన పండితుడు నన్నయ్య గారు భారతాంధ్రీకరణం ప్రారంభిస్తూ చెప్పినటువంటి శ్రీవాణి గిరిజాశ్చరాయ ఇత్యాది శ్లోకాన్ని విన్నప్పుడు నాకు అసలు నన్నయ్య గారు తెలుగు భారతాన్ని వ్రాస్తూ సంస్కృతంలో దేవభాషామయంగా ఎందుకు ఆ శ్లోకాన్ని వ్రాశారా అనేటువంటి ఒక ప్రశ్న మనసులో ఉంది. సరే, ఆ ప్రశ్నకు సమాధానాన్ని నన్నయ్య భట్టారకుల వారు వివరించే ముందు ఈ శ్లోకంలో నాకు ఒక విశేషం కనిపిస్తోంది. శ్రీమదాంధ్ర మహాభారతానికి మొట్టమొదటి శ్లోకం. ఆ శ్లోకంలో తొలి 3 పదాలు గమనిస్తే శ్రీ ఏకాక్షరి, వాణి రెండక్షరాలు, గిరిజా శ్రీ వాణి గిరిజా ఏకాక్షరి, ద్వ్యక్షరి, త్రియక్షరి. అంటే ఆంధ్ర సారస్వత స్రవంతి అవిచ్ఛిన్నంగా దినదిన ప్రవర్ధమానంగా సాగుతుంది అనడానికి సూచిక ఏమో ఈ క్రమక్రమ ప్రవృద్ధి అని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు నన్నయ్య భట్టారకుల వారిని వారు దేవభాషామయంగా మొట్టమొదటి ఆ శ్లోకాన్ని ఎందుకు ఉంచారనేటువంటి విషయాన్ని చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అధర్వణ, ఇది నీ సందేహమే కాదయ్యా. ఇవాళ ప్రపంచం అంతా కూడా భారతం చదివిన ప్రతి వ్యక్తి కూడా ఇదే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు భూలోకంలో. మా కాలం నాటికి తెలుగు భాష రాసడిగా ఉంది. అసలు తెలుగు పదాలే తక్కువగా ఉన్నాయి. దానికోసం సంస్కృతాన్ని 75% నేను తెచ్చుకొని ఈ భారతం రాయడం జరిగింది. కనుక సంస్కృతానికి కృతజ్ఞతగా సంస్కృతంలో చెప్పాలని ఒక ఊహ. అధర్వణ, ఇందులో నేను వేదమంత్రాన్ని నిక్షిప్తం చేశాను. వేదాన్ని ఎప్పుడూ సంస్కృతంలో చెప్పాలి తప్ప తెలుగులో అనువాదం చేయకూడదు. అందుకని నేను సంస్కృతంలోనే శ్లోకం చెప్పడం జరిగింది. అందులో సూచన చేశాను. తే వేదత్రయమూర్తయః, వేదత్రయమూర్తయః. 3 వేదాల స్వరూపమే 3 మూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, వాడు సత్యముడు. అందులో బ్రహ్మగారి ఒక వేదం అయితే బ్రహ్మగారి ఋగ్వేదం అయితే, కృష్ణ భగవాడి సామవేదం అయితే, పరమేశ్వరుడి యజుర్వేదం రుద్రాధ్యాయం యజుర్వేదంలో ఉంది. వేదాల్లో సామవేదాన్ని నేనని గీతాశాల వారు చెప్పారు. కానీ కృష్ణ పరమాత్మ సామవేదం, బ్రహ్మగారు ఋగ్వేదం. ఈ 3 వేదాలు కలిసి వచ్చేలాగా నేను సంస్కృతంలో స్థుతి చేశాను. అది తెలుగులో చేస్తే బాగోదు, అదొకటి. దీన్ని సంకేతంగానే శ్రీ అని వాడేది మొట్టమొదటి. ఇది మంగళార్థకం, అందరికీ తెలిసిందే. ఆశీర్ నమస్క్రియా వస్తు నిర్దేశం అన్నారు కనుక మంగళవాచకంగా నేను వాడాను.
కానీ ఇందులో కూడా ఒక రహస్యాన్ని నిక్షిప్తం చేశాను. ఆయన వారు దాన్ని గుర్తించారు. ఈ స్త్రీలు 3 వేదాలు ఉన్నాయి. లలితాశాస్త్రంలో శ్రీమాత అనే శబ్దానికి శ్రీయం మాతి 3 వేదాన్ని బ్రహ్మకు ఉపదేశం చేసింది కనుక ఆ తల్లి శ్రీమాత అన్నారని లోకంలో ఉంది. బ్రహ్మాండ పురాణం చదువుతోంది. కానీ సకారము ఒక వేదం అయితే, ప్రకారం ఋగ్వేదం అయితే, ఈ కారం సామవేదం, సకారం యజుర్వేదం. ఇదే వరుసగా శ్రీవాణి గిరిజా, శ్రీకి కింద విష్ణుమూర్తిని చెప్పాను. వాణి ఇది ఋగ్వేదం, సకారం యజుర్వేదము, ప్రకారం ఋగ్వేదము, ఈ కారం సామవేదం. ఈ 3 మూర్తులు 3 వేదానికి 3 ప్రతీకలుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. అందుకనే తే వేదత్రయమూర్తయ త్రిపురుష సంపూజిత వస్తురై భూయాసు అని చెప్పడం జరిగింది. కనుక వేదవాంగ్మయాన్ని ఆంధ్రీకరణ చేయడం న్యాయం కాదు కనుక, సంస్కృత భాష పట్ల కృతజ్ఞత చూపించడం ధర్మం కనుక నేను సంస్కృతంలో చెప్పడం జరిగింది నాయన. అది సంగతి. సంతోషం. సాధు నన్నపార్య సాధు, ధన్యవాదం. మీ యొక్క హృదయాన్ని వివరించి చెప్పారు. ఈ సభలో ప్రత్యేక ఆకర్షణ మాకు అధర్వణాచార్యుల వారు. వారి ధీశక్తిని ఒక్కసారి పరిశీలించాలి అని మాకు అనిపిస్తున్నది. బాగుంది, బాగుంది. అధర్వణాచార్య, మీకు కొన్ని పదాలు చెబుతాము. ఆ పదాలతో భారత అర్థం వచ్చేలాగా మాకు ఒక పద్యాన్ని వినిపించండి. 5 పదాలు మేము ఉంచుకున్నాము. మొదటిది మోడీ, మోడీ, ఓహో. 2 అమిత్, అమిత్, ఓహో. 3 ముర్ము, ముర్ము, ఓహో, మరింత బాగు. 4 బండి, బండి, ఓహో, చాలా విచిత్రంగా ఉంది. 5వది మీరు ఎంచుకుంటారా మమ్మల్ని చెప్పమంటారా? 4 మీరు ఎంచుకున్నప్పుడు 5వది నేను ఎంచుకోవడం ఎందుకు? అది కూడా మీరే ఎంచుకోండి. కానీ 5 సోము, సోము, చాలా విచిత్రంగా ఉంది. మోడీ, అమిత్, ముర్ము, బండి, సోము. ఈ పదాలు ఉపయోగించి భారతార్థంలో చెప్పాలి. వృత్తం మీ ఇష్టం, కానీ ఇదే వరుసలో పదాలు రావాలి. ఇది చాలా విచిత్రంగా ఉంది. మహారాజా వారు నేటి రాజకీయానికి అనుకూలంగా ఇచ్చిన పదాల్లా కనిపిస్తున్నాయి. భవిష్యత్ భారత జాతీయ వైభవం ప్రభువుల మనస్సులో మెదులుతున్నదేమో. వారి భవిష్యత్ దర్శనం భారతీయంగా అద్భుతమైన ఆలోచన చేస్తున్నారు. ఏమైనా కానీ ఈ కాలం నాటికి అటువంటి పదాలు ఇచ్చి పద్యం చెప్పడంలో నేను ఎక్కడ వినలేదు, కనలేదు. ఏదో ముక్త పదగ్రస్తము అనేటువంటి పద్యాలు ఉంటుంటాయి. ఒక పద్యపాదం పూర్తయ్యేటప్పటికీ వచ్చి అని వస్తే తరువాతి పాదం మళ్ళీ ఆ వచ్చితో మొదలు పెడతారు. ఉండి అనే పదంతో పాదం అంతమైతే మళ్ళీ ఉండి అనే పదంతో మొదలు పెడతారు. ఏమీ లేదు అధర్వణ. ఇలాగా మీరు వికృతి వివేక రచయితలు కదా, ప్రకృతి వివేకం ఎంత ఉందో చూద్దామని ప్రభువులు సరదాగా ఈ మాట అడిగారు. ఏదేమైనా ధరాధినాథులు నవప్రియులు, కొత్తపై మోజు ఎక్కువ ఉంటుంది రాజుగారికి. అవునా? ధరాధినాథులు నవప్రియులు అనేటువంటిది లోక ప్రసిద్ధం. అయితే అయినా అంతఃపురంలోని వారు ఆలోచించవలసింది. అయినా ఒక పండితుడిగా నేను రాజ్యసభకు వచ్చిన తరువాతను వారు అడిగిన దానికి యథోచితంగా సమాధానం ఇవ్వడం కర్తవ్యం. కాబట్టి నా శక్తి కొలది నేను ఈ 5 పదాలకు పద్యగద్భితంగా భారతాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. 5 పదాలు ఇచ్చారు. భారతపరం అన్నారు, అంటే భారత అర్థం రావాలి. భారతానికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని తీసుకుని పద్యం చెప్పాలి. సరే. అవనివర సమూహం మోడి, అవనివర సమూహం ఓడి, అవనివర సమూహం మోడి అపసరిల్లన్. హేమాహేమీలైనటువంటి రాజులందరూ అవని వరులు ఓడిపోయారు. వాళ్ళ సముదాయం అంతా ఓడి అపసరిల్లింది, పక్కకు పోయింది. అవనివర సమూహం
అపసటిల్ల అవని సురమూర్తి నరుడు అవని సురమూర్తి నరుడు అమిత్రావమాని. ఆ సభలోనే ఉన్నాడు. రాజులందరూ కూడా హేమాహేమిలకు ఎంతో మహామహులైనటువంటి రాజాధిరాజులందరూ కూడా వచ్చి ఆ విల్లు ఎక్కువ పెట్టలేక పక్కకు పోయారు. జనక మహారాజు గారు యంత్రమత్స్యాన్ని భేదించిన వాళ్లకు నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అన్న ఘట్టంలో అవని భర సమూహం మోడి అపసరిల్ల అవని సురమూర్తి నరుడు అమిత్రావమాని ముర్మురాకారుడు ముర్మురాకారుడు ఆ దృఢకార్ముకమునన్. ముర్మురాకారుడు అంటే మన్మథాకారుడా? మన్మథాకారుడు. ముర్మురాకారుడు ఆ దృఢకార్ముకమునన్ అమ్ములేనింటన్ అమ్ములు ఏనింటన్ యంత్రమత్స్యమునేసెన్ పండి ఏసెన్ బండి పాంచాల రాట్సో నిండు కలలు పండి. ధృత కారణంగా ముందున్నటువంటి నకారం వల్ల ఈ పండి బండి అవుతుంది. అమ్ములు ఏనింటన్ యంత్రమత్స్యం మునేసెన్ బండి పండి. ఎవరివి ఏమిటి పండినవి ఏమిటి? పండి పాంచాల రాట్సోముని నిండు కలలు. పాంచాల రాట్సోముడైనటువంటి ఆ ద్రుపద మహారాజు యొక్క నిండు కలలు. ఆయన రాట్ సోముడు, రాట్ చంద్రుడు, రాజచంద్రుడు. అవి నిండు కలలు. ఎన్నో కలలు కంటున్నాడు తన కుమార్తెను అర్జునుడికి ఇవ్వాలి అని ద్రుపద మహారాజు గారు. కానీ ఆ అర్జునుడు ఎక్కడున్నాడో తెలియదు. మత్స్యయంత్రాన్ని స్వయంవరం ప్రకటించాడు. రాజాధిరాజులందరూ వచ్చారు. వాళ్ళందరూ ఈ విల్లెక్కు పెట్టలేక అపసరిల్లారు. మురుమురాకారుడు అవని సురమూర్తి నరుడు అమిత్ర అవమాని. ఒక బ్రాహ్మణుడు ఆ ఈ రాజాధిరాజులందరూ కూడా చేయలేనటువంటి పనిని చేశాడంటే వాళ్ళందరికీ కూడా అవమానకరుడై ఉన్నాడు నరుడు. ముర్మురాకారుడు అవని సురమూర్తి అమిత్ర అవమాని అమ్ములేనింటన్ యంత్రమత్స్యం మునేసిన్ పాంచాల రాట్సోము నిండు కలలు బండి. ఇది నా పరిష్కారం. అధర్వణాచార్య, భారతదేశపు గుండె చప్పుడు వినపడుతూ ఉన్నది మీరు చెప్పినటువంటి పద్యంలో. చాలా ఆనందాన్ని కలిగించారు మాకు మీ పూరణ ద్వారా. పదాల విరక్కడ్డంలో మనగాడు మహానుభావ లేఖనకర్త కదా. కాలిపోయిన లక్క ఇంటి నుంచి బయటపడిన పాండవులు ఏకచక్రపురంలో బ్రాహ్మణుని ఇంట బ్రాహ్మణ వేషంలో కాలం గడుపుతున్న సమయంలో ద్రుపద మహారాజు గారు ప్రకటించిన స్వయంవర వార్త విని బ్రాహ్మణ వేషంలోనే అర్జునుడు సభాభవనానికి వెళ్ళడం, మత్స్యయంత్రాన్ని భేదించడం, పాంచాల రాజు గారి కలలు పండడం ఇతివృత్తంగా తీసుకుని క్లిష్టమైన పదాలను ఇష్టమైన పద్ధతిలో అద్భుతంగా పూరించారు మహాకవి మీరు. పండి బండి అయింది నిజమే. ఎంత పరుషమైన సమస్య అయినా మీరు వంటి కవుల చేతిలో పడితే సరళంగా మారకుండా ఉంటుందా? పారుష్యం ఎక్కడ ఉంటుంది మహాకవి మీ సన్నిధిలో? అద్భుతమైన పూరణ చేశారు. నన్నయ్య మహాకవి మీరేదో అదే నాకు ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తున్నారు. ఇందాక నుంచి మా మల్లన కొంచెం ఉత్సాహపడుతున్నారు. అవునా? కానీ మల్లనకు కూడా ఒక సమస్య ఇస్తే బాగుంటుందా అనిపిస్తుంది. మాకేమీ సమస్య లేదు, మల్లన కదా ఇచ్చేది. నాయన మల్లన కలిగిందిరా. చెప్పండి స్వామి. కొడుకును పెళ్ళాడి కనే శకుంతల కొడుకును పెళ్ళాడి కనే శకుంతల కొడుకున్. ఏమంటావు నాయన నువ్వు? నాన్న భార్య. మా నన్నయ్య నేను చిన్నప్పుడు కంచిలో గురువు గారి దగ్గర కలిసి చదువుకున్నాం సహాధ్యాయుడు. పశ్చిమ చాళుక్య రాజుల దగ్గర సోమేశ్వర మహారాజు గారి దగ్గర నేను ఉంటే కాదు, మా రాజరాజు గారి దగ్గరకు రమ్మని నన్నయ్య తీసుకొచ్చాడు.
మహారాజు గారు కోరుమిల్లి అగ్రహారాన్ని నాకు దానం చేస్తే మా నన్నయ్య భట్టే స్వయంగా దాన శాసనకర్తగా ఆ బాధ్యతను కూడా స్వీకరించాడు. ఎందుకంటే కులబ్రాహ్మణుడు కదా, కులబ్రాహ్మణుడు అంటే రాజుగారు చేసే అన్ని శాసనాలకు శాసనకర్తగా నిలిచే మహానుభావుడు మా నన్నయ్య భట్టి పనిచేశాడు. ఈ సభకి మహారాజు గారు పిలిచినప్పుడే అన్నాను, మల్లన పక్కన కూర్చోవద్దు, నా పక్కన కూర్చో నన్నయ్య అని. విన్నాడా? ఇలాంటి ఆలోచనలే వస్తాయి. ప్రమాదో ప్రేమకాలం. నాన్న భార్య, మీరు అడిగిందేమీ విచిత్రమైన సమస్య కాదు. ఎందుకంటే అవును, శకుంతల కొడుకును పెంటాడి కొడుకును కన్నది. ఎలా అంటారా? ఒడుగని అనురాగం వేర్పడ, ఒడుగని అనురాగం వేర్పడ, దుష్యంతావనిపుడు దుష్యంతావనిపుడు వాంఛితమొసగన్ వడబడగ, వాంఛితమొసగన్ వడబడగ. దుష్యంతుడు శకుంతల మీద మనసు పడ్డాడు. ఆమె కూడా వివాహానికి అంగీకరించింది. అయితే ఒక్క షరతు విధించింది. ఏమి అని అంటే, మనకి పుట్టబోయే బిడ్డకి రాజ్యాధికారాన్ని నువ్వు కట్టబెడతానంటే నిన్ను పెళ్లి చేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు అని శకుంతల అన్నది దుష్యంతుడితో. అట్లా వాంఛితమొసగన్ ఒడబడగ, ఆరథంతరి కొడుకున్. దుష్యంతుడు రథంతరి కొడుకు. ఆరథంతరి కొడుకున్ పెండాడే కని శకుంతల కొడుకున్. ఆరథంతరి కొడుకున్ పెండాడి కని శకుంతల కొడుకున్. చాలా చాలా ప్రశంసగా పూరించావయ్యా మల్లనకవి. ధన్యోస్మి చాలా నాన్న సంతోషం. భార్య, ధన్యోస్మి. ఆ కన్న కొడుకు భరతుడు. ఇది భారతదేశం, భారత జాతీయ వైభవం రాబోతున్నది. దానికి మా మల్లన సమస్యలు ఉండవు, పూరణలు మాత్రమే ఉంటాయని పరోక్షంగా చిత్రమైన సమస్యను ఆహ్లాదకరమైన భావనతో పూరించి నిరూపించాడు. నన్నయ్య మహాకవి, తెలుగు సాహిత్యంలో ఆదికవిగా మీ చరిత్ర, మీ కీర్తి చిరస్థాయిగా ఉంటుంది. తెలుగుల కవితా సరసిని, తెలుగుల కవితా సరసిని తొలుదొల్తగ విరిసినట్టి తోయజనీవే. తెలుగుల కవితా సరసిని తొలుదొల్తగ విరిసినట్టి తోయజనీవే. వెలుగౌ భారత పరిమళం అలవోకగ చిల్కరింపుమా నన్నయ్య. నారాయణ ప్రభు, మీరు నన్ను ఆదేశించిన విధంగా అసలు వ్యాస భగవానుడు ఎక్కడ, నేనెక్కడ, ఆ సంస్కృత మహాభారతం ఎక్కడ, దాన్ని నేను తెలుగులోకి రాయడం అనేది ఎలా సంభవం అని చాలా ఆలోచించాను. మా నారాయణతో కూడా ఆలోచన చేశాను. మరేం పర్వాలేదు, నువ్వు చేస్తావన్నాడు నారాయణ. అందుకని పాయక పాకశాసనికి భారత ఘోరగణంబునందు, పాయక పాకశాసనికి భారత ఘోరగణంబునందు నారాయణునట్లు వానస తరామర వంశ విభూషణుడు నారాయణ భట్టు. నారాయణ భట్టు ఆవేళ భారత యుద్ధంలో సాక్షాత్తు అర్జునుడికి పాకశాసనికి ఆ కృష్ణ భగవానుడు ఎలా సహాయం చేశాడో ఈవేళ నాకు నారాయణ భట్టు వాంగ్మయధురుడు తనకిష్టుడు సాధ్యాయుడునైన వాడు అభిమతం వన తోడై నిర్వహింపగన్, అభిమతం వన తోడై నిర్వహింపగన్.
నాకు మా నారాయణ ఒక ధైర్యం ఇచ్చాడు. ఆ ధైర్యంలో మీకు అందరికీ తెలుసు ఎటువంటి ధైర్యం ఇచ్చాడు. భారతాన్ని నేను వ్రాయగలనాన్ని ముందే ప్రశ్న వేసుకున్నాను. ఎందుకంటే నేను కాదు, సాక్షాత్ బ్రహ్మగారు కూడా వ్రాయలేరు భారతాన్ని. అమలిన తారకా సముదయంబుల నెన్నను, అమలిన తారకా సముదయంబుల నెన్నను, సర్వవేద శాస్త్ర పారముల శేషము, సర్వవేద శాస్త్రముల అశేష వేద శాస్త్రముల అశేష సారము. వేదము శాస్త్రాల యొక్క సారాన్ని ఎవరైనా కలిస్తే పొందవచ్చు. ఆకాశంలో నక్షత్రాలు కాదు, నక్షత్ర సమూహాన్ని ఎవరైనా గణించవచ్చు. సముదయంబుల నెన్నను, నక్షత్రాలు చాలా ఉంటాయి కానీ వాటిని గణించడం కష్టం అనుకుంటే, నక్షత్ర సమూహము రాసులుగా ఉంటాయి కానీ కొంచెమైనా వాటిని గణించవచ్చేమో. సముదయంబుల నెన్నను, సర్వవేద శాస్త్రముల అశేష సారము ముదమున పొందను. సమస్త వాంగ్మయం యొక్క సారాన్ని ఎంతో ఆనందంగా సేకరించవచ్చు ఎవరైనా కష్టపడితే, అభ్యాసం చేస్తే. కానీ ఈ భారతం అనేది సముద్రం, దుర్గమం. బుద్ధి బాహు విక్రమమున, బుద్ధి బాహు విక్రమమున. బుద్ధిబలం ఉండాలి, బాహుబలం ఉండాలి. బాహుబలం సముద్రం ఏదడానికి ఉండాలి, భారతం సముద్రం. బుద్ధిబలం ఈ భారతాన్ని అర్థం చేసుకుని మళ్ళీ తెలుగులో రచించేయడం కోసం ఉండాలి. అందుకని బుద్ధి బాహు విక్రమమున దుర్గమార్ధ జల గౌరవ భారత భారతీ సముద్రం గనిధను విధాతృణకైనను. ఆ బ్రహ్మగారు కూడా శక్తి అవుతుందా? అటువంటి నేనంగా ఇంత సాధ్యమైంది. ఎందుకంటే అర్థాన్ని గౌరవం పట్టుకోవాలి, అర్థాన్ని బుద్ధితో ఆలోచించాలి, సముద్రాన్ని బాహులతో ఆలోచించాలి. కనుక బుద్ధి బాహు విక్రమమున దుర్గమా, రెండో దుర్గమాలే. భారతం అర్థం చేసుకోవడం దుర్గమే, సముద్రం ఏదడం దుర్గమే. అందుకని ఇటువంటి భారతాన్ని గౌరవ భారత భారతీ సముద్రము దరింగనీదను. ఏనైనా లేచావు? ఒక జనశ్రుతి ఒకటి ఉన్నది, నేను విన్నది. దాని గురించి ఇప్పటికి సందేహం తీరింది. దాని గురించి ఒక్కసారి నారాయణ భట్టు వారిని కూడా ఒక సందేహం తీర్చుకుందామనే ఉద్దేశంతో నన్నపార్య. పరమార్థంబున చూడ భారత మహాపాదో నిధానంబు నాతరమా, పారము చేర బాహువుల నీదన్. ఈ వ్యాస భారతాన్ని ఒక సముద్రంతో పోలుస్తూ దీన్ని తెలుగు చేయడము అంటే దాన్ని ఏదనంతో సమానం అని మీరు అన్నారని ప్రజలు అనుకుంటున్నారు. పరమార్థంబున చూడ భారత మహాపాదో నిధానంబు నాతరమా, పారము చేర బాహువుల నీదన్. నీ ఉరు సంకల్పబలం విదే కదముగా, ఉజ్జుద్బుధాసే పరంపర చుక్కాలుగా దాటెదన్. పైని దైవం గుండి దాటించిన. అది కష్టతరమైన పని అయినా మన మహారాజు వారి దివ్య సంకల్పం, అలాగే పండితుల ఆశీస్సులతోటి నేను ప్రయత్నం చేస్తాను అని నన్నపార్యులు అన్నట్లుగా వినికిడి. ఈ నేపథ్యంలో ఆయన ఉద్దేశించింది నారాయణ భట్టు గురించి అని కూడా ప్రజలు అనుకోవడం నేను విన్నాను. ఇప్పుడు ఇంతకీ నారాయణ భట్టు చేసింది ఏమిటి? ఆయన సహకారం ఎంతవరకు? మీరిద్దరూ కలిసి చేసిన పని ఏమిటో కాస్త లోకానికి తెలియజేస్తే మాకు కాస్త కడుపు మంట చల్లారు. మళ్ళా నేను అందులోనే సూచించాను కదయ్యా, ఈ మాత్రం అర్థం చేసుకోలేదా నువ్వు? ఆవేళ భారతీయ యుద్ధంలో అర్జునుడి కృష్ణుడు చేసింది ఏమిటి? రథ సారథ్యము, ఉత్సాహము, ప్రోత్సాహము. అట్లాగే నాకు మా శ్రీమన్నారాయణుడు కూడా అంతటి ప్రోత్సాహాన్ని ఇచ్చాడు. నన్నయ్య మిత్రమా,
ధైర్యంగా ఉండి ఏం పర్వాలేదు. అదేదో నారాయణ భట్టు నోటి నుంచి వింటే బాగుంటుంది. నారాయణ ఆ చేసిన వాడు చెప్తే బాగుంటుంది కదా. మల్లన మనస్సులో కొల్లలుగానే సందేహాలు ఉన్నాయి. అయినా అవి ఎల్లలు దాటకముందే ఆ సందేహాలు తీర్చడం సభకు ధర్మం. మల్లన మహాకవి రాజరాజు గారు నన్నయ్య భట్టారకుల వారిని మహాభారతాన్ని ఆంధ్రీకరించమని కోరిన వేళ నన్నయ్య భట్టు నాతో ఒక మాట అన్నాడు. మిత్రమా, రాజుగారి కోరిక సమంజసమైన కోరిక, జాతికి ఉపయుక్తమైన కోరిక. వేద ధర్మాన్ని, సనాతన భారతీయ సంప్రదాయాన్ని నమ్మిన నాకు ఇది అవశ్య కర్తవ్యమనే అనిపిస్తున్నది. కానీ ఏది దారి, ఏ మార్గంలో ముందుకు సాగాలి అని ఆలోచనలో పడిన వేళ వెన్నుతట్టి ప్రోత్సహించి సమస్తమైన వేద శాస్త్రాలను అధ్యయనం చేసిన నీకు, పురాణేతిహాసాల తీరుతెన్నులు బాగా తెలిసిన నీకు ఇది అసాధ్యం కాదు మిత్రమా. కాకపోతే ఇప్పటికే కన్నడ, తమిళ భాషలలో మహాభారతం ఒక తీరుగా వచ్చింది. అంతకంటే మేల్తరమైన పద్ధతిలో తెలుగు భారతం శాశ్వతంగా లోకంలో నిలిచి ఉండే విధంగా ముందు నాటికి ఎప్పుడైనా సంస్కృత భారతంలో ఎవరికైనా పాఠాంతరాల విషయంలో సందేహం కలిగితే నన్నయ్య అనువాదమే ప్రమాణము అన్నంత స్థిరస్థాయిగా నిలిచే విధంగా మీ అనువాదం చేయగలరని నేను నమ్ముతున్నాను అని ఆయా భారతాలలో ఉన్న గుణ దోషాలు చెప్పి ప్రామాణికమైన భారత రచన ఎలా చేయాలో, చెంపు మార్గాన్ని ఎలా అనుసరించవచ్చునో 2 సలహాలు మాత్రమే ఇచ్చాను. కానీ నేను కూడా పక్కన కూర్చొని గంటం పట్టి రాసిన వాడిని కాదు. మా నన్నయ్య రచన సాగిస్తున్న వేళ ఉత్సాహ ప్రోత్సాహాలు అందించాను. నేనే ఆ రచన చేస్తున్నంతగా పరవశించిపోయాను. 2 సందర్భాలలో నన్నయ్య రచన చేస్తున్న వేళ నన్నయ్య గారి గృహాంగణంలో అడుగుపెట్టినప్పుడు, మిత్రమా ఈవేళ ఏ ఘట్టాన్ని ఆంధ్రీకరించావు అంటే ఆయన చెప్తుంటే విని పరవశించిపోయాను. ఆ విశేషాలు ఆనక మనవి చేస్తాను. ఆయన తీవ్రంగా సందేహం. అయితే వ్యాస భగవానుని మహాభారతము వేద శాస్త్ర ఇతిహాసం. ఆ వేద శాస్త్రాన్ని తెలుగులో తీసుకురావడం సాధ్యమా అని ఆలోచించగా నాకు మా రాజుగారి నరేంద్రుల వారు 3 సూచనలు చేశారు. జననుత కృష్ణద్వైపాయన ముని వృషభాభిహిత మహాభారత బద్ధ నిరూపితార్థము. అక్కడికి ఒక సూచన. మహాభారతాన్నంతని కూడా బద్ధ అర్థ నిరూపితార్థం. అది శబ్దాలన్నీ తీసుకొస్తే ఇంకో 1,00,000కి దాడిపోతుంది. అది ఇప్పటికే 60 లక్షల మహాభారతం. మన అదృష్టవశాత్తు భూలోకానికి 1,00,000 వచ్చింది. ఆ 1,00,000ని తెలుగు చేద్దామన్నా కూడా కష్టమే. కనుక మా రాయుల వారి 3 సూచనలు చేశారు. నాయన, అర్థగాంభీర్యాన్ని పోకుండా అర్థాన్ని మాత్రం స్వీకరించు, మన శబ్దాలకి వెళ్ళద్దు. అంటే బాహ్య స్వరూపం కాదు, అంతఃస్వరూపం ముఖ్యం సుమా అని మొట్టమొదటి సూచన చేశారు. మా రాజరాజులో భావి రాయల వారి దర్శనం చేస్తున్నారా మీరు? ఇంకా 2వ దర్శనం తెలుగు నరచయింపుము. ఇది 2వ సూచన. తెలుగు చేయమనలేదు, చాలామంది పొరపడుతున్నారు. ఇది అనువాదం కాదు. తెలుగు నరచయింపుము. తెలుగు భాష మాట్లాడు, అనుసృజన. రచయింపు అన్నారు. రచన స్వేచ్ఛాభరితం. తెలుగు భాష నువ్వు స్వేచ్ఛగా ఇందులో అందాలు చందాలు పోకుండా అందులో అర్థగౌరవం అంతా వచ్చేలాగా తెలుగు చేయన్నారు. ఇది 2వ సూచన. 3వ సూచన అధిక ధీశక్తి వయ్యను అక్కడ వేశాను గుడి. నాకు ఇది చాలా కష్టం. ఆయన బుద్ధి, వ్యాసుల వారి బుద్ధి మహా సముద్రం. అది అంతకంటే అధిక ధీశక్తి నాకు సాధ్యమా? ఎవరికైనా సాధ్యమా? ఇటువంటి నన్నయ్యలు 1000 నన్నయ్యలు కూడా ఒక వ్యాసుడు కాడు. వ్యాసుల అంశం కూడా కాదు. అటువంటి వ్యాస భగవాన్ని మించిన అధిక ధీశక్తి 1000 అని అన్నారు అంటే ఇందులో ఏదో రహస్యం ఉందనుకున్నాను. అధిక ధీశక్తి అంటే అంతకు మించింది కాదు, ధర్మ సూక్ష్మాన్ని వహించు అన్నారు. ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. భారత నిండా ధర్మాలే, ధర్మ సూక్ష్మం దగ్గరికి వెళ్ళాలి. అటువంటి ధర్మ సూక్ష్మాలు చాలా చోట్ల కృష్ణ భగవానుడే చెప్పడం కూడా జరిగింది. కనుక ఈ 3 ఆధారంగా చేసుకుని నా భారత అనుసృజన ప్రణాళికకి 3 ప్రణాళిక వేసుకున్నాము. ఒకటి,
ఆ వ్యాసుల వారి పట్ల మహా గౌరవంతో వారు ఇచ్చిన పదాలే తీసుకుంటూ చివర నా తెలుగు పదాలను తెచ్చి కొన్ని మెరుపులు మెరిపించాను. దీన్ని యథాతథ అనువాదం అనుకోవచ్చు, 1-2 తెలుగు పదాలు తప్ప. అందులోకి నుతజల పూరితంబులకు అనే తెలుగు పద్యం మీ అందరికీ తెలుగు నాటి కనుకుంటూనే ఉంది. దీని సంస్కృతంలో వరం కోపా శతం వాపి, వరం కోపా శతం వాపి, 100 నూతుల కంటే ఒక దిగుడు భావనయం. వరం కోపా శతం క్రతు, 100 బావుల కంటే ఒక యజ్ఞం నయం. చూసారా? వరం యజ్ఞాత్ పుత్ర శతం పుత్ర, అటువంటి యజ్ఞాలు 100 యజ్ఞాల కంటే కూడా ఒక కుమారుడు నయం. సత్యం సుతశతాత్ వరం, ఇది సంస్కృత శ్లోకం. దీన్ని యథాతథంగా తెలుగులో తీసుకొచ్చి ఆయన 32 అక్షరాలతోటి సత్యవాక్కు యొక్క మహిమ చెబితే నేను దాన్ని చంపకమాలా పద్యంలో 84 అక్షరాలతో చెప్పడం జరిగింది. వారు చెప్పిన 32 అక్షరాలు ఎక్కడ, నేను 84 అక్షరాలతో చెప్పాల్సి వస్తున్న సత్యమహిమ. అది వ్యాసుల భగవానుడు, ఇదిగో ఇదే నన్నయ్య చెబుతూ 2 మాటలు ఆ మాట ఉపయోగించాను. చివరిలో ఒకటి సంబోధన రాజుగారికి, సున్నతవ్రత ఒక బావి మేలు, చివరిలో చూడగన్ సత్యము మేలు చూడగన్. బాగుంది. ఈ 2 మాటలు, ఈ 2 మాటలు కూడా మహారాజులకి చైతన్యాన్ని కలిగించి హెచ్చరికలివి. సున్నతం వ్రత ఆవిడ శకుంతల అన్న మాట ఈవేళ ఏ రాజుకైనా చేయవలసిన బోధది, ఉద్బోధది. ఎప్పుడు నిజమేం మాట్లాడేవాడా అని చెబుతూ చూడగన్, పరిశీలించి చూడాలి, పరిశీలించి చూడు. ఏమిటి పరిశీలన? ధర్మాన్న ప్రమదితవ్యం, సత్యాన్న ప్రమదితవ్యం, భూత్యైన ప్రమదితవ్యం అనే వేదోక్తలు ఏవైతే ఉన్నాయో అటువంటి సత్యాన్ని ఎట్టి పరిస్థితులను బాగా ఆలోచన చేసుమా అని అర్థం వచ్చేలాగా చూడగన్ అన్న మాటలోనే నేను ఆ సారాన్ని తీసుకురావడం జరిగింది. ఇది నా భారత ప్రణాళికకి యథాతథంగా రాసిన ప్రణాళిక. ఇంకా రెండవది, కొన్ని నేను తీసుకోలేదు, కొన్ని ఘట్టాలు తీసుకోలేదు. సంస్కృతంలో దౌమ్యుల వారికి 3 శిష్యులు ఉన్నారు. అందులో ఒక్క శిష్యుడు ఉదంకుడి గురించే నేను చెప్పాను. ఇంకో శిష్యుడికి అంధత్వం వస్తే అంధత్వాన్ని బాపుకోవడం కోసం గురువు గారు వెళ్ళి, నాయన అశ్విని దేవతను ప్రార్థన చేయరా అన్నారు గురువు గారు. అప్పుడు అశ్విని దేవతల్ని ఆ శిష్యుడు వేద సూక్తాలతోటి స్తుతి చేశాడు, వేద రుక్తులతో స్తుతి చేశాడు. ఆ వేద రుక్తుల్ని తెలుగులోకి తీసుకురావడం భావ్యం అవుతుందా? వేదాన్ని వినాలి తప్ప చదవకూడదు, వ్రాయకూడదు. లిఖిత పాఠక తథా లిఖిత పాఠక అన్నారు. కనుక అటువంటి వేదాన్ని తెలుగులోకి తేవడం భావ్యం కాదని నేను 2వ ప్రణాళికలో దాన్ని విడిచిపెట్టాను. రాజావారు అర్ధగౌరవం పాటించమన్నారు కనుక. ఇంకా 3వది, తెలుగు నరచయింపు అధిక దేశిమయం, ఎక్కువ తెలివితేటలు ధర్మ సూక్ష్మాలను అనుసరించి నేను ప్రయోగించమన్నారు. ఆ ప్రయోగము నేను నాగరాజస్థుల దగ్గర చాలా చోట్ల నేను ప్రయోగించడం జరిగింది. కనుక నా సొంత ప్రయోగంతో 3వ భాగము, అక్కడ సంస్కృతంలో దానికి తెలుగు పదాలు చూర్చి 2వ భాగము, యథాతథంగా సంస్కృతాన్ని స్వీకరించడం తీసుకొని కొన్ని ఘట్టాలు విడిచిపెట్టడం అనే 3 ప్రణాళిక తీసుకున్నాను. రాజుగారి ఇచ్చిన 3 సూచనలు నేను 3 ప్రణాళిక తీసుకొని తెలుగులో మహాభారత అనుసృజనం చేశాను. అనుసరించి సృజనం, సృజనం అంటే రచన, రచన అంటే సృజన, అనుసరించి చేసే రచన కనుక నేను అనుసృజనము అన్నారు. కనుక నా భారతాన్ని అనువాదం అన్నది దయచేసి అనుసృజనంగా మీరు గుర్తించవలసిందిగా ప్రార్థన చేస్తూ. మహాకవి, మీరు ఆది పర్వంలో పుణ్య ఫలాయంత శబ్దములు ఎన్నో వాడారు, సభాపర్వంలో రసోత్కటమైనటువంటి శబ్దాన్ని వాడారు, అరణ్య పర్వంలో రమ్య రమణీయమైనటువంటి శబ్దాలు ఎన్నో వాడారు. కానీ మా మనసుకు హత్తుకున్న పద్యాన్ని మీరే గుర్తు చేశారు ఇప్పుడు చెప్పకుండా. ఇంతవరకు మీరు మాట్లాడిన దానిలోని మీ వినయ సంపద, మీ ఔచిత్యము, మీ ప్రతిభా పాఠవాలు రసజ్ఞులని రసప్లావితం చేస్తాయి.
ఉదంకోపాఖ్యానంలో మీరు చేసిన నాగరాజ స్తుతి, ఓ నాగన్న, ఓ నాగరాజా మమ్మల్ని కాపాడు తండ్రి అనేటువంటి జానపదుల యొక్క హృదయాన్ని ప్రౌఢమైన తెలుగు సంస్కృత భాషలు కలిపినట్టు చేసినటువంటి వర్ణన పరమాద్భుతం అనిపిస్తుంది. శ స హ లాంటి యూష్మాములు అంతస్తములతో కలిసి చంపకోత్పలములలో మీరు చేసిన 4 నాగస్తుతి పద్యములు సరిగ్గా చదివితే రుసరుసలాడుతూ పాడేటువంటి పాములు, సర్పములు తోక మీద లేచి మనని ఆశీర్వదిస్తున్నట్లుగా కనపడుతుంది ఆ శబ్దము వలనే. విపుల శబ్ద శాస్త్రుడు కదా మహారాజా. శబ్దార్థ దాంపత్యము ఎరిగిన కవి రాస్తే అలా రాస్తారు. బహువన పాద పార్థికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహా మహీభరమజస్ర సహస్ర పణాళి దాల్చి దుస్సహతన తేజుడైన జలదిశాయికి పాయక శయ్యయైన దుష్కృతాంతకుడయ్యనంతుడు మాకు ప్రసన్నుడయ్యడిన్. ఈ పద్యంలో చదవవలసిన రీతిలో చదివితే అందులో సర్పం గోచరించాలి. బహువన పాద పార్థికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్ర ఫణాలి దాల్చి దుస్సహతరతేజుడై జలధిశాయికి పాయక శయ్యయైన దుష్కృతాంతకుడయ్యనంతుడు మాకు ప్రసన్నుడయ్యడిన్. అయ్యహిపతి దుష్కృతాంతకుడయ్యనంతుడు మాకు ప్రసన్నుడయ్యడిన్. ఇది కేవలం శబ్దార్థముల ఆడంబరం కాదు, మనకి తెలియని ఎన్నో మంత్ర రహస్యములు ఇందులో ఇమిడి ఉన్నాయి అనిపిస్తుంది ఈ పద్యం తలుచుకున్నప్పుడల్లా. మాకు ఏమి ఈ పద్యాల్లోని మీరు పెట్టిన మంత్రార్థములను మాకు వివరించండి మహారాజా. సంస్కృతంలో లేని వర్ణనలు ఇదిగో ఈ 4 పద్యాలు నేను ఎత్తుకున్నాను. తెలుగున రచయింపు అధిక తీశక్తిమయం అన్న ఈ 2 సూత్రాలకి ఆధారమే 4 పద్యాలు. సంస్కృతంలో నాగస్థితి ఒక 8-9 అనుష్టుప్పుల్లో ఉంటుంది. అందరి నాగుల్ని కలిపి చేసే స్థుతి. కానీ తెలుగులో నేను అటు అనంతుణ్ణి, వాసుకుని, ఐరావతుణ్ణి, తక్షకుణ్ణి ఈ 4 సర్పాలను మాత్రం తీసుకున్నాను. ఈ 4 స్థుతుల్లోనూ వేద రహస్యాలు నేను మంత్ర రహస్యాలను ఇమిడ్చాను అందులో. అంతేకాదు ఉదంకునికి చెవి ఆభరణాలు లభించడం కోసం ఆ సర్పాన్ని స్తోత్రం చేస్తే తప్ప లాభం లేదు. ఇందులో మహారాజా వారు పాము పుసలను వినిపించారు. నేను మంత్రాన్ని చూపిస్తాను అందులో. ఇందులో మొట్టమొదటి పద్యము బా. బా వన్న ఎలా ఉంటుంది? పడగ ఎత్తున త్రాసులా ఉంటుంది. భావన. బకారంతో ఎందుకు ప్రారంభించాను? మరి అక్షరాలే లేవా? బకారంతో ఎందుకు ప్రారంభించాను అంటే వర్ణోద్ధార మంత్రం ఓ మాట చదువుతోంది. నీలవర్ణాం త్రినయనాం నీలాంబరధరాం వరాం నాగారోజ్వలాం దేవీం ద్విభుజాం సర్వదోహదాం అని ఈశ్వరుడు పార్వతికి చెబుతున్నట్లుగా అందులో బకారంతో తన్మంత్రం శతధాధిపేత్. బా 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 అని ఒక్క మంత్రం, ఒక అక్షర మంత్రాన్ని కనుక వందల సార్లు కనుక మీరు పారాయణ చేస్తే మీకు గొప్ప నాగశక్తి వస్తుందట. నాగుల్ని వశం చేసిన శక్తి వస్తుంది. ఇది వర్ణోద్ధార మంత్రం చదువుతోంది. బకారంలో ఈ రహస్యం ఉందని. ఇది కాళికాదేవి యొక్క స్వరూపం బకారం. తర్వాత హ అనే అక్షరాన్ని వాడాను. హకారం శివునికి సంబంధించింది. అదే శివుడు అంటున్నాడు, బకారం శృణు చార్వంగి సర్వవర్గ ప్రదాయకం అపవర్గ ప్రదాయకం. సమస్త అపవర్గాన్ని తీరుస్తుంది బకారం ఏదైతే ఉందో అది. ప్రభువుల కీర్తి ప్రతిష్టలు విని పొరుగు దేశాల రాయబారులు
ఏదో ముఖ్యాంశాన్ని ప్రభువులతో ఆంతరంగిక సమావేశంలో చర్చించాలనే అభిప్రాయంతో వచ్చినట్లుగా ఇప్పుడే మనకు సమాచారం అందింది. మనం సభని వేగవంతం చేయవలసిన అవసరం ఉన్నది. అలాగే నారాయణ, కనుక ఇందులో మంత్రార్థాన్ని నేను అందులో నిక్షిప్త చేస్తూ ఈ 4 ఆ పావులకి, ఆ సర్పాలకి 4 మాలికలతో పూజ చేయాలి కదా. మరి కేవలం అక్షరాలతో పూజ చేస్తే లాభం లేదు. మొదటి 2 శేషుడికి, వాసుకి అనంతశాస్త్ర నాగానాం అన్నాడు కనుక 4 పావుల్లోని అనంతుడిని అన్నాడు. సర్పానామస్తే వాసుకి అన్నారు గీతాచార్యులు. కనుక ఈ 2 పావులు చాలా గొప్ప శ్రేష్టాలు కనుక, ఒకటి శివాభరణము, ఒకటి కృష్ణాభరణము కనుక ఆ ఇద్దరికి నేను చంపకమాలతోటి పూజ చేశాను. తర్వాత అరిది తప్పపోతే వాసుకి అలా చేశాను. ఐరావణ సర్పానికి తక్షకుడికి నేను ఉత్పలమాలతో పూజ చేయడం జరిగింది. ఇది మహానుభావ మహారాజా, నేను స్వతంత్రంగా తెలుగులో కూర్చిన 4 శబ్దాలు, 4 పదాలు, 4 మంత్రాక్షర భద్రాలతోటి ఈ నాగస్థం చేయడం జరిగింది మహారాజా. వాగర్థావివ సంపృక్తో అన్న కాళిదాసు యొక్క మాటను నిజం చేస్తూ శబ్దార్థములని అంత అందంగా కలిపినటువంటి మీ పద్యాలు తరతరాలకి మార్గదర్శనములవుగాక. ధన్యవాదాలు. నన్నయ్య మహాకవి, మీరు అనుసరించే వేద ధర్మం, మీ హృదయమే వేదం అనిపిస్తుంది. ఆదిత్య చంద్రావనిలో అనలశ్చ ద్యౌర్భూమిరాపో హృదయం యమశ్చ రాత్రిశ్చ అహశ్చ రాత్రిశ్చ ఉభే చ సంధ్యే ధర్మశ్చ జానాతి నరస్య వృత్తం. దీని కూడా లేని ఈ సభలో ఎందుకో మహారాజా విద్యుత్తుకు మాత్రం చాలా కాలం పాటు అంతరాయం వచ్చింది. మహాకవి వ్యాసుల వారు రచించిన ఆ శ్లోకంలో పంచభూతాలు, సూర్యచంద్రులు, రాత్రింబగళ్ళు, యముడు, ధర్మము, మానవుడా నీ నడవడిని అనుక్షణం కనిపెడుతూనే ఉంటాయి, తస్మాత్ జాగ్రత్త అన్న హెచ్చరిక ఉన్నది. శకుంతల దుష్యంతుణ్ణి హెచ్చరించింది మహాసభలో. కానీ ఆశ్రమంలో పెరిగిన అమ్మాయి ఇన్ని విషయాలతో పాటు వేదాన్ని గురించి ముచ్చటించకుండా ఉంటుందా అనిపించింది మా నన్నయ్య భట్టు హృదయానికి. అందుకని సాక్షులుగా ఉన్న ఈ అంశాలలో మూలంలో లేని వేదాలను జోడించి మరీ రచన చేశాడు మా మహాకవి. విమల యశోనిధి పురుష వృత్తమరుంగుచునుండుచూవే. మొట్టమొదటి మాటే వేదములను పంచభూతములు ధర్ము సంధ్యలు అంతరాత్మయున్ యముడును చంద్రసూర్యులు అహండును రాత్రియు అమ్మహాపదార్థములిండగా నరుడు తక్కువ నేర్చునే తన్ను మృత్యులన్. వేద ధర్మం గుండె నిండా నిండిన మా నన్నయ్య కనిపించింది. కానీ ఆశ్రమంలో పెరిగిన శకుంతల వేదాన్ని ఇందులో జోడించకుండా ఉంటుందా అని ఈ విధమైన పద్ధతిలో రచన చేయడానికి కావలసిందే ప్రభువుల వారు కోరిన అధిక ధీయు. లక్క ఇల్లు కాలిపోయింది. నన్నయ్య రచన చేస్తున్నాడు. ఒకనాడు నేను వెళ్ళేసరికి లక్క ఇల్లు కాలిపోయిన వృత్తాంతం రాస్తున్నాను నారాయణ అన్నాడు. ఇది ఏం రాసావో చూపించు నన్నయ్య అన్నాడు. అనుపమ నిత్య సచ్చరతులై వినయాన్వితులైన పాండునందనులకు ధర్మమూర్తులకు ధర్ము వెరుంగక ఇట్టులెగ్గు చేసిన ధృతరాష్ట్రజాధమున శేష సుహృత్సుత బంధు దాహ సూచనమై లక్క ఇల్లు అతి కృషాను శిఖాతిక్రాగే గ్రక్కునన్. ధర్మాత్ములైన పాండవులకు హాని చేసిన కౌరవులు సర్వనాశనం అయిపోతారని సూచించడానిక అన్నట్లు లక్క ఇల్లు భక్కుమన్నది. ఎంత అందమైన అలంకారం, ఎంత అద్భుతమైన సందేశం. ఈ విధంగా మా నన్నయ్య రచన సాగుతుంటే మల్లన మల్లన
అధర్వణుండును సల్లలిత స్వాంతులగుచు సభకే తేరం పల్లవితమై ఎడెదము చల్లగ పలుకంగరారే సత్కవులారా. సభాసదులారా, ఈ మహాకవులు విషయ వివరణలో ఎంత సమర్థులో సమయపాలనలో అంతకు మించిన సమర్థులు. మీరే చూద్దరు కదా. కురు వృద్ధులు గుర వృద్ధ బాంధవులనే కొలుసుచుండం గురు వృద్ధ బాంధవులనే కొలుసుచుండం మధోధరుడై ద్రౌపది నిండు చేసిన కథను దుశ్శాసనున్ లోక భీకర లీలను వధించి తద్విపుల వక్షశైల రక్తౌఘ నిర్జరము ఉర్వీపతి చూచుచుండ అనిన్ ఆస్వాదింతును గ్రాకృతిన్. ఆ ఓజోగుణాన్ని ఎంత గొప్పగా పోషించాడు అన్నపార్యుడు. దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ చూచి రంభోరు నిజోరు దేశమున నుండక పిలిచిన యుద్ధురా. సాధు సాధు, నా హృదయాన్ని కనిపెట్టి చదివు నాయన నువ్వు. సరే, ఇక్కడితో దుర్వారమదీయ బాహు పరివర్తిత సుయోధనం ఉగ్రరాంతరమునం. ఇక్కడ సభాసదులారా, మా మిత్రుడు మల్లన చాలా చక్కగా చదివాడు. ఎందుకంటే ఈవేళ లోకంలో మరి అదేం దౌర్భాగ్యమో తెలియదు, రంభోరం అని విడతీస్తున్నారు. నేను రాసింది రంభోరు నిజోరు దేశమున అని నేను రాశాను. ఈ రంభోరు అనేది ద్రౌపది అన్వయం చేస్తున్నారు. ఇది దురదృష్టం. ఆ నిండు సభలో ఆ భీముడు రంభోరుని భీముడు తన ద్రౌపదిని తన భార్యని అంటాడా? అది ఒకటి. అంతేకాకుండా కృష్ణను చూచి అన్నాను కదా, మళ్ళీ రంభోరు శబ్దం వేస్తానా? వేయను కదా. ఇది వ్యాసఘాతం, సంస్కృత వ్యాస భారతం చదవని వాళ్ళకు మాత్రమే ఇటువంటి సందేహాలు కలిగి ఇవాళ వ్యాఖ్యానాలు కూడా ఇవాళ వచ్చాయి. ఇవాళ భూలోపల వ్యాఖ్యానం చదవడం జరిగింది. ఒకటి విని నాకు చెప్పారు కూడా, ఇలాగే జరుగుతుంది. అది కాదు అసలు. సంస్కృతంలో దుర్యోధన తొడని వర్ణించాడు వ్యాస భగవానుడు. కదలీ స్తంభ సదృశం సర్వలక్షణ సంయుతం, కదలీ స్తంభ సదృశం సర్వలక్షణ సంయుతం గజ హస్త ప్రతీకాసం వజ్ర ప్రతిమ గౌరవం ద్రౌపద్యాః ప్రేక్షమాణాయాః సవ్యమూరు అధర్షయతు, సవ్యమూరు అధర్షయతు. అక్కడ దుర్యోధన తొడలో అచ్చు అరటి బోధల్లాగా ఉన్నాయని ఆ వ్యాస భగవాన్ రాస్తే అదే మాట నేను దుర్యోధనకి వేశాను. కర్మకాలి అందరూ కూడా. మహాకవి ఇందులో ఒక్క మాట, అద్భుతమైన విశేషాన్ని మీరు చెప్పారు. కానీ ఒక్క మాట చెప్పాలి ఇక్కడ. ఈ మాటలకేమి కానీ భీమసేనుడు ఆవేశపరుడు లోకంలో ఒక దురభిప్రాయం. కానీ ఏమన్నారు మీరు? దుశ్శాసనుని దుర్యోధనుని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్న భీమసేనుడు ఏమంటున్నాడు? యుద్ధం వస్తే, యుద్ధం వచ్చే వరకు ఓపిక పట్టగలిగిన సంయమనం కలిగిన వాడు ధర్మజుని తమ్ముడైన భీమసేనుడు తప్ప వట్టి ఆవేశపరుడు కాదు. అనిన్ అన్న చిన్న పదం ద్వారా, ఉగ్ర రాంతరంబునన్ అన్న పదం ద్వారా భీమసేనుడి అంతరంగాన్ని ఆవిష్కరించిన మహాకవి మా నన్నయ్య భట్టు. అంతేకాదు నారాయణ భట్టు మహాశయ, మరొక విషయం మనవి చేస్తాను మీకు. మీకు భవిష్యత్తులో ఈయన రాసిన ఒక ఈ బాణిని, నన్నయ్య బాణి చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఒక కారణం చెప్పి ముగిస్తాను నేను. రాజరాజ నరేంద్ర, ఈ విషయాన్ని మీరు గమనించే ఉంటారు. రాజసూయానికి ముందు ఆయన కృష్ణుడు మైసభను నిర్మించే ముందు దేవశక్తిని పిలిపించి ఆయన ఏమన్నాడంటే, సకల క్షితిపాల సేవ్య సుస్థిర విభవాభిరాముడైన ధర్మనందనుడికి తగిన రాజభవనాన్ని, సభా మందిరాన్ని నిర్మించమని కోరాడు. నిజానికి అప్పటికి ధర్మజుడు ఏమీ కాదు, వాళ్ళ ప్రధాన ధృతరాష్ట్రుడిని అడిగి కొద్ది రాజ్యభాగాన్ని తెచ్చుకుని దాన్ని పరిపాలిస్తున్నాడు. అట్లాంటి వాణ్ణి సకల క్షితిపాల సేవ్య సుస్థిర విభవాభిరాముడు అంటే ఈ భూమండలం మీద ఉండే రాజులందరూ సేవించదగిన ఒక సార్వభౌముడు
అని అన్న మాట ఎంత స్ఫూర్తిదాయకంగాను ఎంత ఉత్తేజకరంగాను ఉంది అని అంటే, ఆ మాట పట్టుకుని నలుగురు తమ్ముళ్ళు 4 దిక్కులు జయించుకుని వచ్చి ఆయనకి సార్వభౌమత్వాన్ని కట్టబెట్టారు. చాలా బాగుంది. ఇది భవిష్యత్తులో దీన్ని వ్యక్తిత్వ వికాస పాఠ్యాంశంగా గుర్తిస్తుంది ఈ ప్రపంచం. బాగుంది. శ్రీకారమును చుట్టి తెలుగు కవితా క్షేత్రంబునన్. నన్నపారిగా నీ పాత్ర ఎలాంటిది అనంటే, శ్రీకారమును చుట్టి తెలుగు కవితా క్షేత్రంబునన్ పండితానీకంబెంతయు మెచ్చ కావ్య రచన నిర్మాణ బీజంబులన్. కావ్య రచన నిర్మాణ బీజంబులన్ సాకల్యంబుగ నాటినావు. సాకల్యంబుగ నాటినావు సుకవీస. సుకవీస నేటి బీజాకుల శ్రీకంబులు. ఈ బీజాకుల శ్రీకంబులు విరయంగభూచి విరయంగభూచి ఫలించు కావ్యలోకం సభాష్ మహాకవి సభాష్. అధర్వణాచార్య. నన్నయ్య భట్టారకులు రాజరాజ నరేంద్రుల వారి ఆకాంక్ష మేరకు భారతాంధ్రీకరణం చేయడం ప్రారంభించారు, చేస్తున్నారు. అయితే ఈ కృషిని అభిజ్ఞులందరూ పొగుడుతున్నారు. కానీ నా మిత్రుడొకడు, నన్నయ్య గారు ఇంత దారుణమైన పని చేస్తున్నాడేమిటి అని అన్నాడు. ఏమిటయ్యా ఆ దారుణమైన పని అని అడిగాను. అడిగితే దేవభాషగా సంభావింపబడుతున్నటువంటి సంస్కృతంలో లేనటువంటి నిబంధనలు తెలుగు కవిత్వానికి తెచ్చిపెట్టారు ఆయన. సంస్కృతంలో యతి అనాయాసంగా ఉంటుంది, అక్కడ విచ్ఛేద రూపంగా ఉంటుంది, ప్రాస ఉండదు. అంటే యతి నియమం, ప్రాస నియమం అనే కొన్ని సంఖ్యలు తెలుగు కవిత్వానికి తెచ్చిపెట్టారు కదా అని అన్నాడు ఆయన. అప్పుడు నేను సముదాయించాను లేండి, అవి తెలుగు కవిత్వానికి ఒక ప్రత్యేకతని, ఒక వన్యను తెచ్చేటువంటి అంశాలు, అలంకారాలు అని నేను ఆయనకి, అదే తెలుగు కవిత్వానికి ఆయన చేసినటువంటి ఒక మహోపకారం. అంతేకాకుండా సంస్కృత భారతాన్ని ఆధారంగా చేసుకుని నన్నయ్య గారు ఆంధ్రీకరణం చేస్తున్నారు. అయితే సంస్కృతంలో లేనటువంటి సుదీర్ఘమైనటువంటి సమాసాలు, ఒక 2-3 పాదాలకు విస్తరించేటట్లుగా పాదరచన చేయడం అనేటువంటిది నన్నయ్య గారు చేసినటువంటి ఒక అసమానమైనటువంటి కార్యక్రమం. కద్రువ, వినత, కశ్యప ప్రజాపతి భార్యలు వాళ్ళిద్దరూ కూడా ఆ సముద్ర తీరంలో నడుస్తున్నారు. అప్పుడు నన్నయ్య గారు రాసినటువంటి ఒక పద్యాన్ని నేను గమనించాను. వివిధోత్తుంగతరంగ ఘట్టన చలద్వేలావలైలవలీలుంగలవంగ సంగతలతాలాస్యంబులు ఈక్షించుచున్. వివిధోత్తుంగతరంగ ఘట్టన చలద్వేలావలైలవలీలవలీలుంగలవంగ సంగతలతాలాస్యంబులు ఈక్షించుచున్. ధవళాక్షుల్చనిచ్చని కాంచిరంతని దురన్ తత్తీర దేశంబునందు అవదాతాంబుజ భేన పుంజని భునై యశ్వోత్తముండౌగులన్. నన్నయ్య గారు ఇంతవరకు రాసినటువంటి భారతాన్ని చూస్తే వారు ఇంచుమించుగా 2400 పద్యాలు రాశారు. ఒక 1400-1500 వచన రూపంలో. నా పద్యాల సంఖ్య 4000 ఆయన. వ్యాసపదమాట 17,000 శ్లోకాలతో రాస్తే నేను 4,000 శ్లోకాలతో పద్యాలు కుదించాను. ఒక అంచనా ప్రకారం, ఒకరు లెక్కించినటువంటి ప్రకారం
దాదాపు ఒక 2500 పద్యాలు. అంకెలతో మనకు పని ఎలా అక్షరాలు అర్థాలు చేస్తారు. శరణాచార్య నేను చెప్పదలుచుకున్నది సంఖ్యా నిర్ధారణం చేయడం కోసం కాదు. 2500 పద్యాలే అనుకున్న ఆ పద్యాలలో సగానికి సగం కంద పద్యాలు, 250 పద్యాలు శేష పద్యాలు. వారికి అధర్వణాచార్య, దేశీయమైనటువంటి దృష్టి ఎంత ఉంటుంది అనేటువంటి అంశాన్ని చెప్పడం కోసమే ఈ విషయం. మీరు ఇందాకలు చదివిన పద్యం విన్న తర్వాత ఆ, ఇంకా ఏమీ వినాలని అనిపించనంత మాధుర్యం ఉన్నది. అంతే, రాజావారు అది వాస్తవం. సమయమా సన్నమైనది. అసలు అయితే ఇంకొక పద్యాన్ని మాత్రం నేను తప్పకుండా వినిపించి వినిపించుకుంటాను. మనకి రాజప్రతినిధి వచ్చారు. మన అంటే- ఆంధ్రదేశానికి ఒక రాజప్రతినిధి అంటే భరత్ అనే పేరుతోటి నన్నయ్య ఈ భారతాన్ని తెలకించడం కోసం వచ్చారు. సాహిత్య రూపంలో తెలకించడం కోసం వచ్చారు రాజప్రతినిధి భరత్ గారు. ఆ, నన్నయ్య గారి శైలి సమాసభూయిష్టంగా ఉంటుంది, ప్రచురంగా. కానీ కొన్ని సందర్భాల్లో బంధ శైథిల్యం తడయక పుట్టిన నాడ తల్లిచే తండ్రిచే విడువబడి తిని ఇప్పుడు పతి చేతను విడువబడి ఎదనుక్కో అంటూ శకుంతల బంధ శైథిల్యం, ఆ సన్నివేశానికి సముచితంగా నిర్భరంగా పద్యం చిన్న చిన్న మాటలు రాసి విడివిడిగా పలుకుతూ అద్భుతమైన పద్య రచన సందర్భోచితంగా నన్నయ్య మహాకవి చేశాడని మీరు వివరించారు మహాకవి ప్రభు. మహాజనులారా, ఈనాడు భారతం ఎందుకు చదవాలి అనేటువంటి ఆలోచన ఎవరికి రాకుండా ఉండుగాక. ప్రభువులు, ప్రజలని ఏలే ప్రభువులు సత్యాన్నే పాలించాలి అని చెప్పినటువంటి మహేతిహాసం శ్రీమద్ భారత్. ప్రజలు ఎలా ఉండాలి, ఎంత క్రమశిక్షణతో ఉండాలి చెప్పినటువంటి మహేతిహాసం శ్రీమద్ భారత్. ఇవి సార్వకాలికమైనటువంటి సత్యాలు. వీటిని పాటించకపోతే, అసత్యమాడి రాజు తప్పించుకుంటే ఎప్పటికైనా అతడు ఆ పాపాన్ని అనుభవించవలసినదే అని నిరూపిస్తూ ఉన్నటువంటి మహేతిహాసం శ్రీమద్ భారతం. ప్రజలు, నాయకులు భారత ధర్మాలని పాటించినట్లయితే దేశం ఎంత సుభిక్షంగా ఉంటుందో తెలియాలి అంటే, ఆనాటి ఆచార వ్యవహారాలు ఎలా ఉండేవి తెలియాలంటే, వాటి నుంచి మనం తెలుసుకుని మార్పులు చేసుకొని ఈనాడు ఎంత పరమాద్భుతమైనటువంటి జీవన విధానాన్ని భారతీయులు గడపాలి అని అనుకుంటే ఇటువంటి కావ్యములని మళ్ళీ మళ్ళీ చదవాలి, పెద్దల ద్వారా మళ్ళీ మళ్ళీ వినవలసి ఉన్నది. ఈనాటి కార్యక్రమం, ఈనాటి ఈ సభని తిలకించినటువంటి వాళ్ళు ఎవరికైనా ఒక్కసారి తెలుగు భారతంలో ఒక పద్యం చదువుదాము అని అనిపించినట్లయితే ఈనాటి సభ సార్థకమైనది అని మేము భావిస్తూ ఉన్నాం. భారతం జయించుగాక, దీనికి జయము అనే పేరు. భారతం జయించుగాక, భారతం అనే దానిలో నా ఉద్దేశం భారతావని జయించుగాక అని స్వస్తి పలుకుమని నారాయణ భట్టుని కోరుతున్నాను. దివ్యము రాజరాజుమది తీయని కోరిక అంకురింపగా, భవ్యగుణుండు నన్నయు భారతముంతని నుంచి చూపగా. ఇది మార్గదర్శకమై ఇక తెలుగులో కావ్య పురాణముల్ క్రమ వికాసమునందగా, తెలుగు పద్యమే అవ్యయమై నిరంతర శుభాస్పదమై విలసిల్లుగావుతం. రాజరాజ యశోన్నతి రాణకెక్కి, రాజరాజ యశోన్నతి రాణకెక్కి, నన్న పార్యుని సత్కీర్తి మిన్నుముట్టి, ఆంధ్ర భారత దీప్తి పెంపారుగాక, ఆంధ్ర భారత దీప్తి పెంపారుగాక. తెలుగు పద్యము, తెలుగు పద్యము నిత్యమై నిలుచుగాక. స్వస్తి సర్వేషాం
సమస్త సన్మంగళం.